యూకే యూనివర్సిటీస్ ఒక సపోర్ట్ ఇస్తుంది. 99.9 ఇండియన్ స్టూడెంట్స్‌కి అసలు తెలియనే తెలీదు. क्या बात कर रहे हैं? నీకు ఎక్స్‌ట్రా టైమ్ దొరుకుతుంది ఎగ్జామ్స్‌కి. అదే గాకుండా మీ అసైన్‌మెంట్ డెడ్‌లైన్స్‌కి గూడా ఎక్స్‌ట్రా సపోర్ట్ గూడా దొరుకుతుంది. రీసెంట్‌గా మా దగ్గర నుంచి పోయిన 5-10 స్టూడెంట్స్‌కి మేము ఈ విషయం సార్ట్ ఔట్ చేసాం. ఇది మీకెందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ యూకేలో చదువుకున్నట్టయితే వాళ్ళకి 100% ఈ వీడియో చాలా చాలా యూజ్‌ఫుల్ అయితుంది. వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. రీజన్ ఏందంటే వాళ్ళు సబ్మిట్ చేసిన అసైన్‌మెంట్‌లో 90% వరకు ఓకే ఉంది. కానీ 10% ప్లేజరిజం వచ్చిందని. అంటే మీరు ఎక్కడి నుంచో కాపీ కొట్టారు అని చెప్పి. సో స్టూడెంట్ తో మాట్లాడిన తర్వాత మాకేం తెలిసిందంటే స్టూడెంట్ కి కొంచెం మెడికల్ కండిషన్ ఉండిందని. ఒక స్టూడెంట్ వచ్చేసి ఏడీహెచ్డి ప్రాబ్లం ఉందని చెప్పాడన్నమాట. అండ్ స్ట్రెస్ వల్ల ఇబ్బంది అయిందని చెప్పాడన్నమాట. సో మేము స్టూడెంట్ కి సజెస్ట్ చేసింది ఏంటంటే హావ్ యూ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ యూనివర్సిటీ అంటే లేదు అని చెప్పాడు. ఒకవేళ మీకు గనక ఏదైనా మెడికల్ కండిషన్ ఆల్రెడీ మీరు యూనివర్సిటీకి చెప్పినా, ఒకవేళ చెప్పకపోయినా మీరు వెళ్ళి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. దీని వల్ల మీకు ఏమైతుందంటే మీకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది, ఎక్స్ట్రా సపోర్ట్ దొరుకుతుంది. మీ అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కొంచెం కన్సిడర్ చేస్తారు. ఈ స్టూడెంట్ లాగానే మీరు కూడా ఉంటే మీరు మీ డిపార్ట్మెంట్ హెడ్ తో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ కండిషన్. వాళ్ళు ఏం చేస్తారంటే మీ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు. సో మేము స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్ కూడా ఆ డిపార్ట్మెంట్ హెడ్ తో వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ 10% ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ చేసేసారు. వాళ్ళు హ్యాపీగా పిఎస్డబ్ల్యూ కి అప్లై చేసుకున్నారు. సో మీరు గనక నెక్స్ట్ అబ్రాడ్ కి వెళ్దాం అనుకున్నా, యూకే లో ఏ యూనివర్సిటీస్ చదువుకుందాం అనుకున్నా, రీచ్ క్యాడ్మస్ ఓవర్సీస్ మీరు జస్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అని కమెంట్ చేయండి. మేము మీకు స్టార్ట్ టు ఎండ్ విత్ స్కాలర్షిప్స్ తో వీసా కొట్టిస్తాం. అండ్ మర్చిపోకుండా మా పేజ్ ని డెఫినెట్ గా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.